అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. చాలామంది జాతకం కొరకు వచ్చే వాళ్ళలో అనేక మంది పాపం ఎక్కడెక్కడో ఏదేదో ఊర్లో నుంచి ఆంధ్ర, తెలంగాణ నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చి ఉద్యోగం వేటలో ఉంటారండి. జాతకం కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు ఎన్నో వింటుంటాను. ఉద్యోగంలో బాగా ఒత్తిడి, ఉద్యోగం మారాలి, లీడర్ మా బాస్ సరిగ్గా లేడు, మాతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు, మాకు అనేక లేనిపోని తెలియనివి రానివి మాకు పని చెప్తాడు, అవన్నీ మాకు చేయకపోయేసరికి మాకు అక్షింతలు పడుతుంటాయి, మమ్మల్ని ఉద్యోగం మారాల్సినటువంటి ప్రెషర్ కూడా మాకు వస్తుంటుందని చాలామంది ఏదో అంటుంటారు. నేను అందరికీ ఇచ్చే సమాధానం ఒకటే, ఫస్ట్ మీ జాతకం చూడాలి. మీ జాతకంలో రాశి నుంచి లగ్నం నుంచి ఉద్యోగ స్థానం ఎలా ఉంది, ఆ ఉద్యోగానికి ఏ గ్రహం కారణం ఉంది, ఆ గ్రహానికి ఎవరు చూస్తున్నారు, ఆ గ్రహం యొక్క ఉన్న స్థానంలో చెడు గ్రహాలు ఏమన్నా ఉన్నాయా, పోనీ ఉద్యోగ స్థానాన్ని ఏదైనా చెడు గ్రహణం చూస్తుందా, మరి ఏ టైంలో వీళ్ళకి ఏ దశ నడుస్తుంది, ఏ టైంలో ఉద్యోగం వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది అనేటువంటి విషయాలు కూడా మీరు నమ్ముతారో లేదో. ఒక అబ్బాయికి అయితే నేను రాసి మరీ ఇచ్చాను, ఫలానా బ్యాంకులో ఫలానా టైంకి నీకు జాబ్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. చాలామందికి కూడా నేను డేట్తో సహా అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి టైంలు ఉన్నాయండి. వాళ్ళు నన్ను ఇప్పటికీ కూడా బాగా ఆశ్చర్యపోతుంటారు, డేట్తో సహా మీరు ఎలా ఇస్తారండి మా అపాయింట్మెంట్ లెటర్ విషయంలో అని చెప్పి. అంతా క్లారిటీ కానీ మీరు ఇస్తే నేను చెయ్యొచ్చు అనమాట. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ నేను ఇచ్చే సూచన ఒకటే, ఇదేదో కాపురానికి వచ్చిన కోడలి పిల్ల అత్తగారిని చూసి భయపడిపోయి ఏ తప్పు చేసినా ఏం చేసినా తప్పు అయిపోతుందేమో, దుప్పటి ఎలా మడత పెట్టాలి, బెడ్రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, వంటగది ఎలా క్లీన్ చేసుకోవాలి, చుట్టుపక్కల ప్లేస్లని ఎలా చూసుకోవాలి, పాపం ఏమీ తెలియకుండా అమ్మాయి ఏదో తప్పు చేస్తూ ఉంటే అత్తగారి వెనకాల వడ్డిస్తూ ఉంటుంది. ఇది అలాంటి పరిస్థితి కాదండి. ఉద్యోగం అనేది ఏమిటంటే నోరు మూసుకొని మాస్క్ పెట్టుకోండి, వీలైతే దరిద్రం వదిలిపోతుంది. గమ్మున 10 నిమిషాల ముందు డ్యూటీకి వెళ్ళండి, సీట్లో 10-15 నిమిషాల ముందు కూర్చోండి. మీరు వెళ్ళేది ఉద్యోగంలో మీకు ఎవరో జీతం ఇస్తున్నారు, జీతానికి మీరు పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్ళి పనికిరాని మాటలు చేయడం, ఆడెవడికో షేక్ హ్యాండ్లు ఇవ్వడం, కార్డులు మార్చుకోవటం, మా ఇంటి అడ్రస్కి రండి, మా ఇంట్లో ఇది ఉంది, అవన్నీ పనికిరాని చేయొద్దు. వాళ్ళందరూ కొలీగ్స్ అంతే, వాళ్ళకి మన పర్సనల్ విషయాలు ఏది తెలియకూడదు. డ్యూటీకి 15 నిమిషాల ముందు రావాలి, డ్యూటీ అయిన తర్వాత ఒక అరగంట 10 నిమిషాలు ఉండి ఈ చాటింగ్లు ఫ్రెండ్షిప్లు ఏది పెట్టుకోకూడదండి. అది మీకు ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుంటే అంత ప్రమాదం తెచ్చిపెడుతుంది. తర్వాత మీకు ఇమ్మీడియట్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే మీ కమ్యూనికేషన్ ఉండాలి. మామూలుగా అందరితో ఒకసారి నవ్వేసి హలో అనాలి. ఎవరైనా పిలిస్తే రమ్మన్నా కూర్చోమన్నా డిస్కషన్ అన్నా సారీ సార్ నాకు వేరే పని ఉందని తప్పించుకోవాలి. ఇది చెయ్యాలి. గ్రహం ప్రకారంగా, లగ్నం ప్రకారంగా, రాశి ప్రకారంగా, దశ ప్రకారంగా ఏ ఉద్యోగం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది, ఉన్న ఉద్యోగం కంటిన్యూ అవుతుందా, ప్రమోషన్ వస్తుందా లేదా, ఇవన్నీ మీ జాతకం బట్టి నేను చెప్తాను. మీరు ఎటువంటి ఆలోచన లేకుండా పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీ డీటెయిల్స్, డేటు, టైము, ప్లేస్ పంపించండి. బ్రహ్మాండంగా మీ జాతకం చెప్పి మీకు ఎటువంటి ఉద్యోగంలో మీకు ఎటువంటి అవకాశాలు ఉంటాయనేది క్లియర్గా చెప్తాను. తప్పకుండా నన్ను కలుస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి తెలుసుకుంటాను. మీ గోపాలయ్య గారు.